ఇక 20 నిమిషాలు చీకట్లోనే జిల్లా ఆసుపత్రి. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో వైద్య చికిత్సలు. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా నిలిపివేత. పనిచేయని జనరేటర్, అధ్వాన్నంగా నిర్వహణ. 7 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరిస్తామన్న సీఎండి. ఇదేడా యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొన్నది. సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆసుపత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9:30కు ఆపేసిరట. మరి జనరేటర్లు ఏమైనాయి? మొన్న ఎంజీఎంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ ఇలా భువనగిరి ఆసుపత్రి ఏడున్నాడు వైద్య శాఖ మంత్రి గారు? మీరు ఎంజీఎంలో వచ్చిన దాని తర్వాతనే ఇమ్మీడియట్గా అన్ని హాస్పిటల్స్లో సిచ్యువేషన్ రివ్యూ చేసి ఉంటే భువనగిరిలో వచ్చేదా? రాదు కదా. ఇగో ఆయన ఏమంటుండు డాక్టరు, సూపరింటెండెంట్ చిన్న నాయకట. తాత్కాలిక విద్యుత్ అవాంతరాలతో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగలే. గురువారం జనరేటర్కు పూర్తిస్థాయి మరమ్మతులు చేయించిరట. అంటే కరెంటు పోయి జనాలు రోగులు అటు ఇటు అయి భయపడితే అప్పుడు వార్త అయితే అప్పుడు జనరేటర్ బాగు చేస్తారు అన్నట్టు. అంటే ఒక జనరేటర్ బాగు అదేమైనా ఖర్చా అండి? నాకు అర్థం కాదు. ఒక ఆసుపత్రిలో ఒక జనరేటర్ రిపేర్ చేయడానికి, ఒక జనరేటర్ బాగు చేయడానికి ఇంత పెద్ద సీన్ జరగాలనా? ఒకవేళ ప్రాణం పోయింటే ఎవరిది బాధ్యత? ప్రాణం పోయింటే ఎవడి ప్రాణం తీసి ఆ ప్రాణం పోసేటోళ్ళు మీరు? ఇన్ని జరిగినా కూడా సిగ్గు రాకపోతే ఈ వ్యవస్థలో ఏమి కోఆర్డినేషన్ ఉంది వ్యవస్థ డిపార్ట్మెంట్స్ మధ్య?